హాయ్ ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అటు తాలా ధోని ఫ్యాన్స్, ఇటు కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, ఇరు జట్ల వీక్ అండ్ స్ట్రాంగ్ పాయింట్స్, పిచ్ ఎలా ఉంది, అటు సిఎస్కే ఆర్సీబీ నుంచి ఎవరెవరు ఆడబోతున్నారు, ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అని తెలుసుకునే ముందు దయచేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ అయిన మన ఊరి కుర్రాడు ఛానల్ ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ కొట్టండి. సిఎస్కే ఆర్సీబీకి మధ్య జరగబోయే మ్యాచ్ చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా కానుంది. ఈ స్టేడియం చెన్నై సూపర్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క స్ట్రాంగ్ అండ్ వీక్నెస్ పాయింట్ చూసుకుంటే, ఓపెనర్ గా వస్తున్న రచిన్ రవీంద్ర, వన్ డౌన్ గా వస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు అదరగొడుతున్నారు. మరో స్టార్ బ్యాట్స్మెన్ అయిన కాన్వే ఈ మ్యాచ్ తో ఓపెనర్ గా వస్తున్నట్లు సమాచారం. ఇలాగానే జరిగితే కాన్వే, రచిన్ రవీంద్ర పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. ఇక మిడిల్ ఆర్డర్ గా వస్తున్న శామ్ కరుణ్, శివం దూబే, రవీంద్ర జడేజా పర్వాలేదనిపించినా, ఇక నెక్స్ట్ వచ్చే ఎంఎస్ ధోని అదర కొడతాడనే చెప్పాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ ఇద్దరు అదర కొడుతున్నారనే చెప్పాలి. ఇక వీక్ పాయింట్స్ వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి, శివం దూబే ఫామ్ లో లేకపోవడం సిఎస్కే ఫ్యాన్స్ కు కొంచెం బాధ కలిగించే విషయం. శివం దూబే తిరిగి ఫామ్ లోకి వస్తే సిఎస్కే టీం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా ఆశించిన స్థాయిలో రావట్లేదనే చెప్పాలి. ఇక నెక్స్ట్ ఆర్సీబీ స్ట్రాంగ్ అండ్ వీక్ పాయింట్స్ విషయానికి వస్తే, ఓపెనర్ గా ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ దుమ్ము రేపుతున్నారు. ఇక కెప్టెన్ రజిత్ పటిదార్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక మిడిల్ ఆర్డర్ లివింగ్స్టన్, నితీష్ శర్మ, టీమ్ డేవిడ్ పర్వాలేదనిపిస్తున్నారు. ఇక ఈ సీజన్ లో బౌలింగ్ ఇంప్రూవ్ అయ్యారనే చెప్పాలి ఆర్సీబీ. కృణాల్ పాండ్యా, హెజల్వుడ్, లివింగ్స్టన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక వీక్ పాయింట్స్ వచ్చేసరికి పటికిల్ ఫెయిల్ అవ్వడం, మిడిల్ ఆర్డర్ జస్ట్ కొంచెం యావరేజ్ గా ఉండడం, యష్ దయల్ బౌలింగ్. నెక్స్ట్ పిచ్ విషయానికి వస్తే ఇది బౌలింగ్ పిచ్ అని చెప్పాలి. సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసరికి అరౌండ్ 50,000. డ్యూ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ 246, లోయెస్ట్ స్కోర్ 70. హైయెస్ట్ స్కోర్ చెన్నైది అయితే లోయెస్ట్ స్కోర్ ఆర్సీబీది. ఇక్కడ టోటల్ 87 మ్యాచెస్ జరగా ఫస్ట్ బ్యాటింగ్ 50, సెకండ్ బ్యాటింగ్ 37 గెలవడం జరిగింది. యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 163. సిఎస్కేకి ఆర్సీబీకి మధ్య టోటల్ గా చపాక్ స్టేడియంలో 9 మ్యాచెస్ జరిగితే అందులో 8 మ్యాచ్లు చెన్నై విజయం సాధించగా ఆర్సీబీ ఒక మ్యాచ్ విజయం సాధించింది, అది 2008లో. చెన్నై యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, శివం దూబే, శామ్ కరుణ్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్. నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదూత్ పడిక్కల్, రజత్ పడిదార్, లివింగ్స్టన్, నితీష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్వుడ్, యష్ దయాల్. ఇక నెక్స్ట్ ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే, అదే విధంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే చపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ఆర్సీబీ తమ రెండో విజయం నమోదు చేసుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మీరు ఏది గెలుస్తుందని అనుకుంటున్నారో దయచేసి కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.